ఢిల్లీ కోటని బీజేపీ కైవసం చేసుకుంది. ఢిల్లీ కోటని బీజేపీ కైవసం చేసుకోవటంతో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం ప్రాబల్యం మరింత విస్తరించింది. అయితే ఇక్కడ బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత అంటే 2,11,000 ఓట్లు మాత్రమే. 2,11,000 ఓట్స్ మాత్రమే. 1,11,000 ఓట్లు కనుక ఆప్కి ఇటైతే ఆప్ గెలిచేది, బీజేపీ ఇదయ్యేది. 2,11,000 ఓట్ల తేడాతో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ సూక్తి ఏంటంటే కలసి ఉంటే కలదు సుఖం అనేటువంటి ఒక సూక్తి ఉంది. ఈ సూక్తిలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కంటెస్ట్ చేసింది ఢిల్లీలో. కాంగ్రెస్ పార్టీకి 6.36% వచ్చింది. అంటే 5,95,000 ఓట్లు, 5,95,000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి. మరి ఆప్కి 40,78,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 42,89,000 ఓట్లు వచ్చాయి. మరి ఆపు కాంగ్రెసు కలిసి ఉంటే కలసదు సుఖం అని వాళ్ళిద్దరికి చాలా అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేయటంతో ఆపు కాంగ్రెసు రెండు కూడా ఇంటికి చేరుకున్నాయి. బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవటంలో కూడా వారు తమ శక్తిని అంటే అన్ని రకాలుగా ఉపయోగించారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ అయితేనే ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుంది, భారతీయ జనతా పార్టీ అయితేనే ఢిల్లీ బాగుంటుంది, ప్రజలు బాగుంటామని భావించి వారికి గెలుపుని అవకాశాన్ని ఇచ్చారు. 27 సంవత్సరాల తరువాత భారతీయ జనతా పార్టీ మరలా ఢిల్లీలో తన జెండాని ఎగరవేసింది. 27 సంవత్సరాలు పట్టింది మరలా ఢిల్లీలో బీజేపీ తన జెండాని ఎగరేయటానికి. మోదీ గారు 3 సార్లు ప్రధాని అయ్యారు, కానీ ఢిల్లీ పీఠం తమకు దక్కలేదు. కానీ ఈసారి ఎట్లాగైనా సరే దక్కించుకోవాలనేటువంటి సంకల్పంతో అడుగులు వేశారు. వారు విజయాన్ని సాధించారు. అవతలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనైక్యత, వీళ్ళకి పార్టీలో ఉండేటువంటి బీజేపీలో ఉండేటువంటి ఐక్యత రెండు కలిసి వచ్చాయని చెప్పని భావించవచ్చు. ఎప్పుడైనా రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనేటువంటిది కష్టం. ఇప్పుడు 3 సార్లు కొట్టాడు ఆయన, ఇంకేం కొడతాడు అంటే హ్యాట్రిక్. ఇంకా ప్రజలు వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ కాంగ్రెస్ను కలుపుకున్నట్లయితే వాళ్ళకి అవకాశం వచ్చి ఉండేది, ఇప్పుడు లేదు. సరే, ఇదొక అంశం. మరొక అంశం ఏంటంటే మనం గమనించాల్సింది, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఒక విభిన్నమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని అవలంబించింది. అంటే ఆప్ని ఎటువంటి పరిస్థితుల్లో ఓడించాలి అనేటువంటి భావనతో, గెలవాలి అంటే వాళ్ళు గెలవాలంటే అవతల వాళ్ళని ఓడించాలనేటువంటి భావనతో వాళ్ళు తమ రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. ఎట్లా మొన్న బడ్జెట్లో 12 లక్షల రూపాయలకు సంబంధించి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ని ఎత్తివేయటం ద్వారా మిడిల్ క్లాస్ పబ్లిక్ అందరికీ, అక్కడ ఉన్న ఉద్యోగులందరికీ అది బెనిఫిట్ అయింది. అదొక పాజిటివ్నెస్. అట్లాగే అసలు మొత్తం బీజేపీ గెలుపుకి, అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఒకే ఒక్క కారణం అద్దాల మేడ కారణం, శేష్ మహల్. ఇది అద్దాల మేడ ఇక్కడ కేజ్రీవాల్ గారిని ఓడించింది. అంటే 33 కోట్ల రూపాయలతో కోవిడ్ టైంలో తన ఇంటిని, అంటే ఒక మధ్యతరగతి మనిషిగా ఒక ఆప్ అనేటువంటి దాన్ని సృష్టించి జన్ లోక్పాల్ అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి కేజ్రీవాల్ గారు పూర్తిగా అంటే ఒక ప్యాలెస్ నిర్మించుకోవటం కోసం, అట్లాగే టబ్ బాత్లు చాలా విశాలమైన ఇది చేసుకోవటం కోసం తన ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడు అనేటువంటి ఒక భావన ప్రజల్లోకి బీజేపీ బలంగా తీసుకెళ్ళి ఆప్ పైన అవినీతి ముద్ర అనేది బలంగా చూపించటం ద్వారా ప్రజలు ఆప్ అనేటువంటిది మధ్యతరగతి కాదు, ఆయన కూడా మారిపోయాడని చెప్పని మరలా బీజేపీ వైపు ప్రయాణం చేసే దిశగా అడుగులు వేశారు.
అంటే కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కేజ్రీవాల్ అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలి, జన్లోక్పాల్ ప్రయాణం కొనసాగించాలనేటువంటి భావంతో వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లోకి వెళ్ళటం అనేది పార్టీని పూర్తిగా అన్ని రకాలుగా దెబ్బతీసేటువంటి ప్రక్రియకి ఏర్పడింది. ఆ రెండూ లేనట్లయితే ఏది కేజ్రీవాల్కి గనక లిక్కర్ స్కామ్ వివాదం లేకుండా, అట్లాగే తన అధికారాన్ని ఉపయోగించుకొని నేను మధ్యతరగతి మనిషిని అనేటువంటి భావనతో ఉన్నటువంటి కేజ్రీవాల్ 33 కోట్లతో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాలెస్ నిర్మించుకోవటం అనేటువంటిది రెండూ లేనట్లయితే ఈ 2,11,000 ఓట్లు ఇతనికే పడుండాయి. ఎందుకంటే వాటిని అంగీకరించేటువంటి వాళ్ళు కాదు. అందుకని ఆయన ఓడిపోవటానికి ఒక అద్దాల మేడ, 2 లిక్కర్ స్కాము. అద్దాల మేడలో ఉన్నటువంటి టబ్బు, ఆ బాత్ స్నానం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 33 కోట్లకి ప్రజలు 22 సీట్లు ఇచ్చి ఆయన అక్కడ ఉంచారు ప్రతిపక్ష హోదాతో. కానీ 800 కోట్లతో కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం 11 స్థానాలు ఇచ్చి ఆయన్ని ఇంటికి పంపించారు. మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల డబ్బుతో నేను విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తానని చెప్పని గనక నాయకులు గనక విర్రవీగితే ఆ తాట ప్రజలు ఎలా తీస్తారు అనేటువంటి దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిదర్శనం, ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఇంకొక నిదర్శనం. ఇప్పటికైనా కానీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల డబ్బుతో మేము అద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి జల్సాలని, విలాసవంతమైనటువంటి వాటికి వెళ్ళి మేము వీళ్ళని ముందుకు వెళతాము అని అంటే ప్రజలు మీ తాట ఏ రకంగా తీస్తారు అనే దానికి ఇదొక నిదర్శనం. సరే, ఇక చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు యమునా నదిని కలుషితం చేస్తున్నారు, దాన్ని కూడా ప్రజలు విశ్వసించినట్లేరు. అంటే దాదాపు దగ్గరకు వచ్చాడు ఆయన. ఏమి కేజ్రీవాల్ దగ్గరకి 22 స్థానాలు వచ్చినప్పటికీ, వాళ్ళకి 48 స్థానాలు వచ్చినప్పటికీ, మధ్యలో 26 స్థానాలు వేరియేషన్ ఉన్నప్పటికీ 26 స్థానాల వేరియేషన్లో ఆల్మోస్ట్ వాళ్ళు 2,11,000 ఓట్లే వ్యత్యాసం కనిపిస్తుంది. 48 కాదులేండి, 45.81, 45.81, 43.55, అంటే ఆల్మోస్ట్ 2.4% అంతే, అంతకంటే వేరియేషన్ లేదు. సరే, ఇది ఓవరాల్గా ఢిల్లీ కోటలో భారతీయ జనతా పార్టీ రేపరేపలాడింది. 27 సంవత్సరాల తర్వాత మోదీ గారి నాయకత్వంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. అంటే ఇక్కడ మనం ఒక పొలిటికల్ అనాలిసిస్ని కనుక మనం చూసినట్లయితే మన దేశంలో 29 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సొంతంగా 14 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. 13 రాష్ట్రాల్లో ఉంది. ఈరోజు ఢిల్లీతోటి 14 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇండివిడ్యువల్గా పూర్తి స్థాయి అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది. అదే ఎన్డీఏ పక్షాలు, అంటే ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, లేదా ఈఏడీ కావచ్చు, ఇతర పక్షాలతో కలిపి 7 రాష్ట్రాలలో ఉంది. అంటే 14 ఒక 7 మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇక కాంగ్రెస్ 3 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇండియా కూటమితో కలిపినటువంటి రాష్ట్రాలు 5, అంటే 5, 3, 8 వీళ్ళున్నారు, 21 వాళ్ళు ఉన్నారు. మొత్తం 29 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అంటే దాదాపు అత్యధికమైనటువంటి స్థానాలలో పూర్తి స్థాయి ఆధిక్యతతో ఎన్డీఏ కూటమి కొనసాగుతూ ఉంది. ఇది ఓవరాల్గా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ పరిణామాలలో ఉన్నటువంటి సీక్వెన్సు. సరే, ఏదైనప్పటికీ ఎవరు ఏది ఎలా భావించినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఓటమికి ఒక మధ్యతరగతి మనిషి ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రజలు భావించి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఆ మధ్యతరగతి మనిషి యొక్క భావజాలాలు మారి అతను కూడా ఒక విలాసవంతమైనటువంటి ఒక రాజకీయ అవతారంగా మారి అతను కూడా దేశ రాజకీయాలను శాసించాలనేటువంటి దృక్పథంతో ప్రయాణం మొదలుపెట్టి ఈ అవినీతి అనేటువంటి మరకని అంటగట్టుకొని అవినీతి మరకతో జైలుకు వెళ్ళి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత
ప్రజలు ఆ వైపు ప్రయాణం చేయలేదు, ప్రజలు తిప్పి కొట్టారు. ఇప్పటికీ అది ఓవరాల్ దీంట్లో సరే ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ కూడా ఒక్క ఛాన్స్ అనేటువంటి దాని మీద ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ అనే దాని మీద కూడా ప్రజలు చాలా చక్కగా వారికి అవకాశాన్ని కల్పించారు. అట్లాగే అసలు ఇండియా కూటమి ఆ దరిద్రం ఏందో కానీ పేరుకి ఇండియా కూటమి అని పెట్టుకున్నారు. ఈ కూటమిలో ఉన్న వాళ్ళు ఎక్కడా కలిసి పోటీ చేయరండి. వీళ్ళ దరిద్రం అది ఇప్పుడే ఒమర్ అబ్దుల్లా చెప్పాడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. మీరేంట్రా బాబు ఇండియా కూటమి అంటారు, మీరు ఎవరూ కలిసి పోటీ చేయరు, మీరు కనుక ఈరోజు కలిసి పోటీ చేసినట్లయితే అక్కడ మీరు గెలిచిండేవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకొని మేము బురదలోకి దూరుకుపోతున్నాము, మీరేం మనుషులు, మీరేం నాయకులు, మీరేం స్వార్థం, మీకు వాళ్ళేంట్రా బాబు అని వాళ్ళు చాలా సీరియస్గానే ఒమర్ అబ్దుల్లా వీళ్ళిద్దరిని ఉతికి ఆరేసాడు ఒక రకంగా. వీళ్ళిద్దరూ అంటే ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు ఇక్కడ ఇండివిజువల్గానే పోటీ చేసినాయి, ఎన్సీపీ ఇండివిజువల్గానే పోటీ చేసింది, అదే బీఎస్పీ ఇండివిజువల్గానే ఉన్న వాళ్ళందరూ ఇండివిజువల్గానే పోటీ చేశారు. ఇండియా మరి పేరుకి ఇండియా కూటమి. వీళ్ళందరూ కూర్చొని రౌండ్ టేబుల్ కూర్చొని వీళ్ళు టీలు తాగి బిస్కెట్లు తాగుతుంటే మనం ఏమన్నా ఓమ్మో వీళ్ళందరూ ఇండియా కూటమి బలంగా ఉంది అని చెప్పి మనం చెబుతున్నాం. కానీ వీళ్ళు ఎక్కడ ఎన్నికల్లో కూటమి అంటే ఏంటి, కలిసి పోటీ. ఇప్పుడు ఎన్డీఏ ఉంది, ఎన్డీఏ కూటమి అంటే వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. కానీ ఇండియా కూటమి కూర్చొని టీలు తాగడానికి టిఫిన్లు తాగడానికి ఇండియా కూటమి, కలిసి పోటీ చేయడానికి వీళ్ళు ఇండియా కూటమి కాదు. ఇది వీళ్ళ యొక్క అభిప్రాయం అనేది ఒకటి అర్థమవుతుంది. సరే ఏదైనా కానీ ఒక కలిసి ఉంటే కలసుకుని ఇందులో చాలా క్లియర్గా కలిసి ఉంటే కలదు సుఖం, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. బైట్స్ ఉన్నాయి సార్, ప్లే చేయండి. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं. उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. जनता का जो भी आज दिल्ली के लोगों में एक उत्साह भी है, एक सुकून भी है. उत्साह विजय का है और सुकून दिल्ली को आपदा से मुक्त कराने का है. मैंने हर दिल्ली वासी के नाम एक पत्र भेजा और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था. और मैंने दिल्ली से प्रार्थना की थी कि 21वीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए. दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दीजिए. दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर भरोसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं. सर తనకి మోడీ గారు చెప్పినట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యం అనేది దాన్ని మీరు అందరూ విశ్వసించారు అనేది ఆయన చెప్పడం. కానీ అన్నా హజారే గారు ఉన్నారండి, కేజ్రీవాల్ గారు గురువు గారు, అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఈ రోజున అధికారం కోల్పోయారు అని కూడా ఆయన అదే అన్నాడు కదండి. ఆయన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసి ఈయన ఆ సెకండ్ ప్లేస్ సాధించి ఈయన కూడా ప్రధాని కావాలనేటువంటి లక్ష్యానికి ఎప్పుడైతే అడుగులు వేశాడో అలా వెళ్ళాలి అన్నప్పుడు అవినీతి చేయాల్సిన పరిస్థితి, ఇతర రాష్ట్రాలు విస్తరించాలనుకున్నప్పుడు విస్తరించాలనుకున్నప్పుడు ఈయన అవినీతికి పాల్పడ్డాడు. ఆ అవినీతికి పాల్పడి లెక్కర్ జైలుకి వెళ్ళాడు. దీనికి కూడా తెలుగు రాష్ట్రాలతో ఆయనకు సంబంధం, తెలుగు రాష్ట్రాల వల్లనే ఆయన జైలుకి వెళ్ళాడు అనేది ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు వాళ్ళు మనల్ని తిడుతున్నారు. మాకేం సంబంధం లేదురా బాబు, వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో ప్రత్యాపారం చేసుకుని వాళ్ళు జైలుకు పోయారు, కానీ మాకేం సంబంధం, తెలుగు ప్రజలను తిట్టబాకండి. ఆ ఢిల్లీ ఆపు వాళ్ళందరూ అంటున్నారు. ఓ మిత్రుడు ఫోన్ చేసి మీ వల్లే మీ సౌత్ వాళ్ళు లెక్కర్ లాబీ వల్లనే మావాడు జైలుకు ఒరే బాబు మాకేం సంబంధం రా బాబు, మీరు భలే ఉన్నారు. అది వాళ్ళు ఆ లిక్కర్ స్కామ్లో కవిత, శరత్ చంద్రారెడ్డి వాళ్ళు అందరూ కలిసి ఏదో వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. ఆ కేజ్రీవాల్ డబ్బులు తీసుకుని మరి ఏం జరిగిందో ఏమో వాళ్ళందరూ జైలుకు పోయారు. తెలుగు వాళ్ళందరూ అంటే ఎట్లా, డబ్బులు తీసుకోకుండా మరి కేజ్రీవాల్ ఉండకూడదు. మరి మనల్ని అంటే ఎట్లా, అది వాళ్ళు ఇండివిజువల్గా వ్యాపారం చేసుకున్నారు, అంతేగాని తెలుగు వాళ్ళని తిట్టొద్దని వాళ్ళకి విజ్ఞప్తి. ఆయన జైలుకు పోవడానికి మేమేం చేసాం, ఆ కవిత గారు నన్ను లేదా శరత్ చంద్రారెడ్డి గారిని మాగుంటు వారిని తిట్టాం, మనల్ని తిడితే ఎట్లా. శిరీష్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి అద్దాల మేడ శేషమహల్ చాలా పెద్ద ప్రమాదం చేసినట్లుంది. మొత్తానికి ఆ బాత్రూమ్ విజువల్స్ బాగా సర్క్యులేట్ అయినాయి, దాని ప్రభావం చాలా ఉన్నట్లుంది కదా. ఓవరాల్గా లిక్కర్ స్కాము
జైలు ఇది ఏంటి, ఇంకా వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా, ఎలా చూడాలి ఈ ఎన్నిక ఫలితాలను? అవునండి, దానికి సంబంధించి ఒకటి రెప్లికా తయారు చేశారు, ఒక మోడల్ తయారు చేసి కొన్ని వెహికల్స్ మీద పెట్టి గల్లీ గల్లీ తిప్పారు. దానికి సంబంధించి ఆ వీడియోస్ని పక్కన స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్లో ప్లే చేశారు. ఇదిగో చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ కట్టుకున్న అద్దాల మేడ శీష్ మహల్ అని చెప్పి ప్రచారం చేశారు. ఇంటింటికి గల్లీ గల్లీకి పంపించారు. సో అది చాలా వరకు కూడా ప్రభావం చూపించింది. దాంతోపాటుగా లిక్కర్, ఇక్కడ ఢిల్లీలో నార్త్ ఇండియాలో లిక్కర్ అనేది కొంత దాన్ని అంటిముట్టర్ అనే వస్తువుగా కూడా చూస్తారు. అటువంటిది గవర్నమెంట్ నియంత్రణలో ఉన్న షాప్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం, ఈ విధంగా చేయడం అనేది కేజ్రీవాల్ పతనానికి బీజం పడ్డది. అయితే ఈ రెండు విషయాలు పక్కన పెడితే కేజ్రీవాల్ ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వినమ్రంగా ఢిల్లీ ప్రజలకే సేవ చేయడానికి వచ్చాను, ఢిల్లీ ప్రజలకే నేను సేవ చేస్తానని చెప్పేసి చెప్తూనే క్రమక్రమంగా ఏదైతే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తనతో కలిసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని పార్టీ నుంచి సాగనంపడం మొదలుపెట్టారు. అందరినీ కూడా దూరం చేశారు. చివరికి అన్నా హజారే లాంటి వాళ్ళు కేజ్రీవాల్కి అధికార దాహం పట్టుకుంది అని చెప్పేసి నాకు కేజ్రీవాల్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఆయన దూరం అయ్యారు. కిరణ్ బేడీ లాంటి వాళ్ళు బీజేపీలో చేరారు, తర్వాత గవర్నర్ అయ్యారు. ఇదే చివరికి ఒక కోటరీ అనే దాన్ని ఏర్పాటు చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందించే ప్రయత్నాన్ని కేజ్రీవాల్ చేశారు. చేసినప్పటికీ కూడా రెండోసారి కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, ఇవి మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి వర్గాల్లో చాలా వరకు కూడా ప్రభావం చూపించాయి, వాళ్ళని ఆకర్షించాయి. రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు నిజస్వరూపం అనేది అప్పుడు బయటపెట్టడం మొదలుపెట్టాడు. ఏదైతే అధికార దాహంతో పక్క రాష్ట్రాలకు విస్తరించాలన్న కోరిక, ప్రధాని కావాలన్న కోరికతోటి కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఘర్షణ పడడం, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే దూషించడం, తన వైఫల్యాలన్నింటినీ కూడా కేంద్రంకు నెట్టడం, అదే లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బును ఇటు గోవా ఎన్నికల్లోనూ పంజాబ్ ఎన్నికల్లో కూడా ఉపయోగించడం, అమెరికాకి వెళ్ళి కొన్ని మీటింగ్స్ అనేటివి కూడా సీక్రెట్ మీటింగ్స్ నిర్వహించడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కేజ్రీవాల్ యొక్క అధికారాకాంక్షను గమనించిన ప్రజలు ఈయన ఢిల్లీని వదిలేసి బయట రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టారు. పరిపాలన అనేది కూడా గాడి తప్పింది. ఏదైతే చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా మొత్తం ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మొదట్లో బాగా నడిచినాయి. కానీ తర్వాత దీని యొక్క ఫలితాలని, దీని యొక్క పర్యవసానాలని ఢిల్లీ ప్రజలు చూడడం మొదలుపెట్టారు. ఒకవైపు వాటర్, ఫ్రీ వాటర్ అని చెప్పేసి డ్రైనేజ్, ఇది రెండు కలిసిన మిక్స్ చేసిన వాటర్ని సప్లై చేయడం మొదలుపెట్టారు. ఏదైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, కేజ్రీవాల్కు పర్మనెంట్ ఓటు బ్యాంక్గా ఉన్నారో వాళ్ళు దీనివల్ల ఎఫెక్ట్ పడ్డారు. లాస్ట్ 1 year అంటే కేజ్రీవాల్కి సంబంధించి ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో ఆ తర్వాత వరుస వైఫల్యాలతోటి కేజ్రీవాల్ సతమతమైంది. 4 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇచ్చి చివరికి 1 సంవత్సరం ఆ ఉచిత విద్యుత్ అనేది బీజేపీ కారణంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఇవ్వలేకపోతున్నాము, ఎల్జీ సంతకం పెట్టట్లేదు అందుకే ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఫైల్ని పక్కన పెట్టి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అనేది కూడా ఎవరికి ఇవ్వకుండా చేయడంతో పాటుగా ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇచ్చారో దానికి సంబంధించి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఛార్జీలు, లేకపోతే ఇంకా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పేసి ఈ 4 సంవత్సరాలకు సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా ముక్కుపిండి వసూలు చేశాడు. అది ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఇక ఆటో వాళ్ళలో ఆమ్ ఆద్మీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఒకప్పుడు షీలా దీక్షిత్ లాంటి వాళ్ళు ఆటో వాళ్ళ మీద జరిమానా విధించారు. 5,000, 10,000 జరిమానా విధించారు పోస్టర్ కనిపించినందుకు. అలాంటి ఆటో వాళ్ళు వెళ్ళి ఈ ర్యాపిడో వద్దండి, ర్యాపిడో వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, దీన్ని నిషేధించండి అని అంటే లేదు ర్యాపిడో కొనసాగాల్సిందే అని చెప్పి చెప్పడంతో ఆటో వాళ్ళు పనిగట్టుకొని, ఇప్పుడు మీరు ఢిల్లీ వచ్చారనుకోండి, ఆటో ఎక్కారనుకోండి, కేజ్రీవాల్ను ఓడించడమే పనిగట్టుగాని వాడు దాని మీద డిస్కషన్ పెట్టి మిమ్మల్ని ప్రభావితం చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే పూర్తిగా ఆటో వాళ్ళు వ్యతిరేకంగా మారారు. ఈ తోపుడు బండ్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు ఎలాంటి పరిపాలన జరిగిందో సేమ్ డిటో అలాంటి పరిపాలన ఇక్కడ మొదలైంది. ఒకవైపు ఆమ్ ఆద్మీ అన్న ముసుగు, మరొక వైపు కింద వసూళ్ళు, లేకపోతే గూండాగిరి, లేకపోతే ఎవరైనా వ్యాపారాలు చేయాలంటే వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో తెలియకుండా జరగడంతో చాలా వరకు కూడా వాళ్ళు దీంతో అసంతృప్తికి లోనయ్యి సరే ఒకసారి ఈయనకి గుణపాఠం చెప్దామని చెప్పారు. 2024 ఎన్నికల్లో 2020లో జరిగిన ఎన్నికల్లో ఈయన ఓటు బ్యాంకు 53% చిల్లర ఓటు బ్యాంక్ అండి. అలాంటి ఓటు బ్యాంక్ అనేది 10% కింద పడిపోయింది. 10% అంటే 53 నుంచి 43కి పడిపోయింది. ఆ 10%లో 8% బీజేపీ తీసుకుంటే 2% కాంగ్రెస్ తీసుకుంది. బీజేపీ 38 నుంచి 45కి వస్తే ఈయన 53 నుంచి 43కి వచ్చాడు. సో ఇటు కేజ్రీవాల్ ఓడిపోవడం అనేది అతిపెద్ద షాక్. కేజ్రీవాల్ ఇప్పుడు దాదాపు 4,000 ఓట్లతో మెజార్టీతో ఓడిపోయారు. ఎన్నికలు జరగడానికంటే ఒక 1 వీక్ ముందు దాదాపు 20-25 వేల ఓట్ల
తేడా అనేది స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో కనిపించింది. అంత మెజార్టీ పైన ఓడిపోతాడు. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, కొంత తాయిలాలు ఇవ్వడం, ఇవన్నీ జరపడంతో ఆ మెజార్టీ అనేది 4,000కి తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. ఇక జంగ్పురా ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సీట్లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని పక్క నుంచి తీసుకొచ్చి ఇక్కడే పక్కన పెట్టాడు. ఆయన చివరికి ఓడిపోతూ 600 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. బయటకు రిజల్ట్స్ ఏమైనా అంటే 600 ఓట్లు తక్కువ పడ్డాయండి అని చెప్పేసి. శిరీష్, అంటే కేజ్రీవాల్ ఓటమి అనేటువంటిది ఆయన 4,089 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన మీద పోటీ చేసి గెలిచినటువంటి పర్వేష్ సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేష్ వర్మ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తి పర్వేష్ వర్మ. మరి ఆయనకి మరి ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ దీక్షిత్కి 4,568 ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఆప్ కలిసి కన పోటీ చేస్తున్నట్లయితే ఇప్పుడు కేజ్రీవాల్ గెలిచేవాడు, ఈ కాంగ్రెస్ ఓటింగ్ పడితే అట్లాగే మిగిలినటువంటి స్థానాల్లో కూడా అంటే 5,95,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. మరి ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేసినట్లయితే ఫలితాలు వేరేగా ఉండాయా, లేక ప్రజలు ఈ రెండిటి యొక్క పొత్తుని, ఈ రెండిటి యొక్క కలయికని ప్రజలు అంగీకరించేవాళ్ళు కాదా? ఎట్లా చూడాలి? అంగీకరించేవాళ్ళ? లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసినాయండి. వీళ్ళకి వాళ్ళు సహకరించుకోలేదు, వాళ్ళకి వీళ్ళు సహకరించుకోలేదు. పెరిసి 7 స్థానాలు బీజేపీ గెలిచింది. అంటే దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకమైన గాలి. అంటే పక్కనున్న ఉత్తరప్రదేశ్లోను హర్యానాలో కూడా తీవ్ర వ్యతిరేకత అనేది కూడా ఉంది. హర్యానాలో ముఖ్యంగా 10 స్థానాలకే పడిపోవడం కూడా జరిగింది. అంటే చాలా తక్కువ స్థానాలు కూడా రావడం జరిగింది. ఇటు ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది. అంటే వీళ్ళు మనుషులు కలిశారు తప్ప వీళ్ళ మధ్య మనసులు కలవలేదు, అంటే క్యాడర్ కూడా కలవలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎలా అయితే సక్సెస్ అయిందో అలాంటి సక్సెస్ అనేది ఇక్కడ లేదు. మా ఓటు బ్యాంకును తీసుకొని మా కార్యకర్తల్ని, మా నేతల్ని తీసుకొని కేజ్రీవాల్ అధికారాన్ని చెలాయిస్తున్నాడు. ఈయనని ఎలాగైనా ఓడించాలన్న భావన అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది. అంటే మేం గెలవకపోయినా పర్వాలేదు, ఈయన మాత్రం ఢిల్లీలో గెలవడానికి వీల్లేదని చెప్పి ఆ దిశగా పనిచేశారు. ఎక్కడెక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పోటీ చేశారో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అసలు సహాయ నిరాకరణ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినప్పటికీ ఏదో పైన ప్రచారం చేసేవాళ్ళు కానీ ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా జరిగి ఉండేది కాదు. ఇంకా కొద్ది మెజార్టీతో ఇంకా కొన్ని సీట్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడేది. సో అందుకోసం కాంగ్రెస్ పార్టీ సరే పోతే పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్ తోటి దాదాపు రాజకీయంగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంటుంది. వచ్చే ఎలక్షన్స్ కైనా మనం అప్పటి వరకు బలపడదాం. ఆమ్ ఆద్మీ పార్టీ డౌన్ అయితే తప్ప మనం ఎదగలేమన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. హర్యానాలో వీళ్ళు కొట్టిన దెబ్బ అంటే దాదాపు అధికారం దాకా వచ్చి 0.80% ఓట్లతో ఓడిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. కేజ్రీవాల్ బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు కేజ్రీవాల్ మధ్యతరగతి మనిషిగా వచ్చి అతనిలో వచ్చిన మార్పులు, అతనిలో వచ్చిన ఆలోచనలు, అతను చేసిన అవినీతి ఆరోపణలు, అతను మారిన లగ్జరీ జీవితం ప్రజలు దాన్ని ఒప్పుకోలేదు. నువ్వు ఒక రాజవంశీయుడిగా వచ్చుంటే రాజవంశీయుడిగా చూస్తారు, ఓహో ఇతను ఇట్లాగే ఉంటాడని. కానీ నువ్వేదో ఒక మధ్యతరగతి నేను మీ మనిషిగా ఉంటాను, సామాన్యమైనటువంటి వ్యక్తిని అని చెప్పి నువ్వు ప్రచారం చేసుకొని ఒక్కసారిగా నీలో కొత్త కోణాలు చూసినప్పుడు జనం దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు అనేదానికి ఇది ఒక నిదర్శనం. రాజకీయాల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కేజ్రీవాల్ గారు వీళ్ళిద్దరినీ చూసి చాలామంది భవిష్యత్తులో నేర్చుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు నువ్వు ఎట్లా వచ్చావు, ఏ స్టాండ్ తోటి వచ్చావు, ఆ స్టాండ్ మీద నిలబడి పనిచేయాలి. అంతేగాని స్టాండ్ మారిస్తే ప్రజలు ఈడ్చి కొడతారు, చీపిరి తిరగేసి కొడతారంటానికి చీపిరి ఇప్పుడు తిరగేసి కొట్టారు అనే దానికి అర్థమవుతుంది. సరే, ఓకే శ్రీష్. రెండోది